గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై క్లాస్. ఈ వీడియోలో మనము ఎక్సైజ్ 2.2లోని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చెప్పుకుందాం. ఓకేనా స్టూడెంట్స్, మనం ప్రీవియస్ వీడియోలో ఎక్సైజ్ 2.1ని కంప్లీట్గా చెప్పుకోవడం జరిగింది. నౌ ఎక్సైజ్ 2.2. ఫస్ట్ ప్రాబ్లం, 4x² - 5x + 3 అనే బహుపది విలువలను క్రింది విలువల వద్ద కనుగొనండి. ఓకేనా స్టూడెంట్స్, find the value of the polynomial 4x² - 5x + 3 when x is equal to 0 first, second x is equal to -1, third x is equal to 2, fourth x is equal to 1/2. ఈ వాల్యూస్ వద్ద ఈ బహుపది యొక్క విలువ ఎంత అవుతుంది అంటే దాని అర్థం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి స్టూడెంట్స్, దీన్ని ఎక్స్ ప్లేస్లో ఫస్ట్ దగ్గర ఏమో ఫస్ట్ ప్రాబ్లం ఏంది x = 0 అనేది కాబట్టి ఎక్స్ ప్లేస్లో 0 రాయాలి. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు దాని వాల్యూ ఎంత వస్తుందో చూసుకోవాలి. తర్వాత x = -1 సబ్స్టిట్యూట్ చేయాలి. x బదులుగా మనం x = -1 రాయాలి. ఇక్కడ x = 2 రాయాలి, x = 1/2 రాయాలి. అప్పుడు టోటల్ బహుపది వాల్యూ అంటే పాలినామియల్ వాల్యూ ఏమవుతుందో అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా స్టూడెంట్స్, ఫస్ట్ ఇచ్చిన ఈ పాలినామియల్ ఏమనుకుందాం స్టూడెంట్స్, గివెన్ పాలినామియల్ని మనం p(x) అనుకుందాం. లేటని p(x) = 4x² - 5x + 3 అనుకోగా. ఓకేనా, p(x) = 4x² - 5x + 3 అనుకోగా. ఫస్ట్ వన్ ఏంటి స్టూడెంట్స్, x = 0 కదా. x = 0 వద్ద ఈ బహుపది విలువ కనుక్కోవాలి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ దిస్ పాలినామియల్. ఓకేనా, సో x = 0ని ప్రతిక్షేపించాలి, x = 0ని రాయాలి. ఓకేనా స్టూడెంట్స్, సో లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది స్టూడెంట్స్, p(0) 4 ఇంటూ ఎక్స్ ఎక్కడ ఉంటే అక్కడ 0 తీసుకోండి స్టూడెంట్స్, ఎక్కడ ఉంటే అక్కడ అంటే 0² - 5 ఇంటూ 0 + 3. చూడండి స్టూడెంట్స్, ఏ పాలినామియల్ అయినా కానివ్వండి x = 0 వద్ద దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి, అంటే కాన్స్టెంట్ ఏదైతే ఉంటుందో అదే వాల్యూ వస్తుంది స్టూడెంట్స్. మనం దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆబ్జెక్టివ్లో ఒక పాలినామియల్ ఇచ్చేసి వాట్ ఈస్ p(0) అన్నాడు అనుకోండి, p(0) అంటే ఏంటి స్టూడెంట్స్ అంటే ఈ పాలినామియల్ని విలువని x = 0 వద్ద అని అర్థం. p(0) అంటే x = 0 వద్ద ఆ పాలినామియల్ వాల్యూ, ఆ బహుపది యొక్క విలువ అనమాట. p(0) కనుక వచ్చేది x = 0 వద్ద ఆ బహుపది విలువ. p(1) అంటే x = 1 వద్ద ఆ బహుపది యొక్క విలువ. ఓకేనా స్టూడెంట్స్, ఇప్పుడు p(0) ఏమవుతుంది స్టూడెంట్, p(0) అంటే 4 × 0² - 5 × 0 + 3 అంటే ఎంత 0 0 + 3 అంటే p(0) వాల్యూ 3. నెక్స్ట్ సెకండ్ x = -1. ఓకేనా స్టూడెంట్స్, నౌ టేక్ x = -1 ఇన్ ద గివెన్ పాలినామియల్. ఇచ్చిన పాలినామియల్ మనం ఏం తీసుకోవాలి స్టూడెంట్, x ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేయాలి, ప్రతిక్షేపించాలి. అంటే లెఫ్ట్ సైడ్ ఇక్కడ x ఉంది కదా స్టూడెంట్స్, x ప్లేస్లో -1 తీసుకుంటున్నా. రైట్ సైడ్లో x ఎక్కడ ఉంటే కూడా అక్కడ -1 రాయాలి స్టూడెంట్స్, సింపుల్. ఓకేనా, 4 ఇంటూ -1² -5 ఇంటూ -1 + 3. చూడండి స్టూడెంట్స్, -1² అంటే మీన్స్ -1 ఇంటూ -1 ప్లస్ 4 ఇంటూ +1 అంటే 4 +4 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది స్టూడెంట్స్, ప్లస్ అవుతుంది. 5 ఇంటూ 1 5 + 3. చూడండి స్టూడెంట్స్, 5 + 3 8, 8 + 4 12, p(-1). నెక్స్ట్ x = 2 వద్ద కనుక్కుందాం స్టూడెంట్. థర్డ్ వన్, x = 2 వద్ద ఇచ్చిన బహుపది యొక్క విలువ కనుక్కుందాం. అంటే x అంటే లెఫ్ట్ సైడ్ దీన్ని p(x) అనుకున్నాం, p(2) వాల్యూ అంటే ఈ బహుపదిలో x దగ్గర 2 రాస్తున్నాం. లెఫ్ట్ సైడ్ x దగ్గర 2 రాస్తున్నా, రైట్ సైడ్ కూడా x = 2 రాస్తున్నా. 4 ఇంటూ 2² -5 ఇంటూ 2 + 3. చూడండి స్టూడెంట్స్, 4 ఇంటూ 2² 2² మీన్స్ 2 ఇంటూ 2 4 4 4 16. This is 16, 5 2s 10 + 3. ఏమవుతుంది స్టూడెంట్స్, పాజిటివ్ వాల్యూస్ని యాడ్ చేస్తే 16 + 3 19 -10 19 - 10 ఈజ్ 9 స్టూడెంట్. p(2) వాల్యూ 9 అంటే x = 2 వద్ద ఈ బహుపది 4x² - 5x + 3 అనే బహుపది యొక్క విలువ 9. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇందులోనే 4 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి x = 1/2 వద్ద దీని విలువని కనుక్కుందాం. అంటే x = 1/2 వద్దంటే p(1/2) విలువ కనుక్కోవాలి స్టూడెంట్స్. x ప్లేస్లో 1/2 రాయాలి. 4 ఇంటూ 1/2²
minus 5 into 1 by 2 plus 3. ఏమవుతుంది స్టూడెంట్స్, దిస్ ఈస్ 4 into 1 by 2 square means 1 square by 2 square means 1 by 4. ఓకేనా స్టూడెంట్స్, 1 by 4 minus this is 5 into 1 5 by 2 plus 3. చూడండి 4 ఈ 4 క్యాన్సల్ స్టూడెంట్స్. ఇక్కడ ఏముంటుంది స్టూడెంట్, 1 plus 3 4. ఓకేనా స్టూడెంట్స్, 4 minus 5 by 2. ఓకేనా, 2 4 8 minus 5 3 by 2. ఏమవుతుంది స్టూడెంట్స్, 3 by 2 అవుతుంది. P of 1 by 2 అంటే దాని అర్థం P of 1 by 2 అంటే అర్థం ఏంటి స్టూడెంట్స్, ఇక్కడ మనము x = 0 వద్ద దీని విలువ ఇక్కడ రాయాలి స్టూడెంట్స్. x = 0 వద్ద 4x² - 5x + 3 అనే బహుపది యొక్క విలువ 3. నెక్స్ట్ x = -1 వద్ద 4x² - 5x + 3 అనే బహుపది యొక్క విలువ 12 12. x = 2 వద్ద 4x² - 5x + 3 అనే బహుపది యొక్క విలువ 9. x = 1/2 వద్ద 4x² - 5x + 3 అనే బహుపది విలువ 3/2. ఓకేనా స్టూడెంట్స్, ఇక్కడ మనము ఈ బహుపది విలువల్ని x = 0, x = -1, x = 2, x = 1/2 వద్ద మన వాల్యూస్ కనుక్కోమని అన్నా, ఈ విధంగా ఇచ్చిన లేదా ఎగ్జామ్లో ఈ ఒక బహుపది ఇచ్చి P of x ఇచ్చి ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ P of 0, ఇదే క్వశ్చన్ ఏమనొచ్చు, P of 0, P of -1, P of 2, P of 1/2 విలువను ఫైండ్ అవుట్ చేయమన్నా మనం ఇదే విధంగా చేయాలి స్టూడెంట్స్. ఓకేనా. ఓకే స్టూడెంట్స్, నౌ సెకండ్ ప్రాబ్లం. కింది బహుపదులలో P of 0, P of 1 మరియు P of 2 విలువలు కనుగొనము. ఇక్కడ 5 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. ప్రతి బహుపదికి మనం P of 0, P of 1, P of 2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. దీని ఇంగ్లీష్ మీడియం ఫైండ్ P of 0, P of 1 అండ్ P of 2 ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాలినామియల్స్. ప్రతి దానికి కూడా మనం P of 0ని, P of 1ని, P of 2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా స్టూడెంట్స్, ఇంతకుముందు క్వశ్చన్ లాగానే సేమ్, అంటే ఇంతకుముందుకు ఒక బహుపది ఇవ్వడం జరిగింది. ఓకేనా స్టూడెంట్స్, x² - 4x ఆ విధంగా ఒక బహుపది ఇచ్చి ఆ వాల్యూస్ని x = 0 ఆ విధంగా ఇచ్చి x = 0 వద్ద, x = 1/2 వద్ద, x = 2 వద్ద వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ మనకు ఏంటివి 4-5 పాలినామియల్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, వీటిని P of 0 ప్రతి దానికి P of 0 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, P of 1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, P of 2 ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా స్టూడెంట్స్, నా ఫస్ట్ వన్ P of x = x² - x + 1. ఫస్ట్ ప్రాబ్లం తీసుకుందాం స్టూడెంట్. P of x = x² - x + 1. ఫస్ట్ P of 0 ఫైండ్ అవుట్ చేద్దాం స్టూడెంట్స్. డైరెక్ట్ ఇక్కడ ఇచ్చిన x ప్లేస్లో 0 తీసుకుంటున్నా. నేను ఇంతకుముందుకి చెప్పాను స్టూడెంట్స్, P of 0 అన్నప్పుడు ఆ బహుపదిలో కాన్స్టెంట్ ఏదైతే ఉంటుందో, స్థిరపదం ఏదైతే ఉందో అదే ఆన్సర్ అవుతుంది. అంటే చూడండి, 0² x ప్లేస్లో 0 రాయాలి, -0 + 1 ఏమైంది, P of 0 వాల్యూ 1. ఓకేనా, ప్రతి దాంట్లో P of 0 వాల్యూ డైరెక్ట్ రాయొచ్చు స్టూడెంట్స్. నెక్స్ట్ P of 1 వాల్యూ x ప్లేస్లో 1 రాయాలి, x ప్లేస్లో 1 రాసిన రైట్ సైడ్లో కూడా x ప్లేస్లో 1, 1² - 1 + 1 -1 + 1 0, 1² అంటే 1. P of 1 వాల్యూ ఏమొచ్చింది స్టూడెంట్, వాల్యూ ఈజ్ 1 ఓన్లీ. నెక్స్ట్ P of 2 వాల్యూ స్టూడెంట్, ఫస్ట్ దాంట్లోని P of 2 రైట్, x = 2, 2² - 2 + 1. P of 2 = ఏమవుతుంది స్టూడెంట్స్, 2² మీన్స్ 4, 4 - 2 2 + 2 + 1 ఏమవుతుంది స్టూడెంట్స్ 3. P of 2 వాల్యూ 3 అయింది, P of 0 వాల్యూ 1, P of 1 వాల్యూ 1. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం తీసుకున్నాం స్టూడెంట్. సెకండ్ ప్రాబ్లం P of y = 2 + y + 2y² - y³. This is the given polynomial. This is a polynomial in variable y. Okay na students, here మనం ఫస్ట్ P of 0 ఫైండ్ అవుట్ చేయాలి. నౌ రైట్ y = 0 here, ఇక్కడ y = 0 రాయాలి. ఇట్ ఈస్ ఏ పాలినామియల్ ఇన్ y కాబట్టి. సో 2 + 0 + 2 × 0² - 0³ ఏమవుతుంది, దిస్ టోటల్ వాల్యూ 0, దిస్ ఓన్లీ P of 0 = 2. P of 0 వాల్యూ 2. నెక్స్ట్ P of 1 రైట్, y = 1 here, 2 + 1 + 2 × 1² - 1³ ఓకేనా స్టూడెంట్స్. చూడండి ఏమవుతుంది, 2 + 1 3, 2 × 1² మీన్స్ 2 ఓన్లీ, 3 + 2 5 - 1 4 ఓకేనా. P of 1 వాల్యూ
4 only. Next, P of 2 value. Now write y is equal to 2 plus 2 ki 2 students constant. Y plus 2 రాస్తున్నా 2 plus 2 into y square means 2 square minus 2 y cube means 2 cube. Students, 2 plus 2 4. 2 into 2 square is 8. 2 square is equal 4. 4 2 is 8. This is 2 cube means 8 only. 8 minus 8 0 అనమాట. ఈ వాల్యూ 0 అవుతుంది. మనకు P of 2 వాల్యూ ఏమో స్టూడెంట్ 4 ఓన్లీ. సో సెకండ్ ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లమ్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం స్టూడెంట్స్. P of z is equal to z cube. ఓన్లీ సింగిల్ టర్మ్. ఓకేనా స్టూడెంట్స్, మోనామియల్. ఓకేనా. P of z, it is a polynomial in z. Now P of 0 into students, here no constant term కాబట్టి 0 cube. P of 0 is 0 only. 0 cube means 0 only. Next, P of 1 means 1 cube. 1 cube means 1 only. That is P of 1 is equal to 1. Next, P of 2, P of 2 ఏమవుతుంది స్టూడెంట్స్ 2 cube. 2 cube. This is P of 2 is equal to 2 cube means 2 ని 3 times multiply. 2 into 2 4. 4 into 2 8. P of 2 is equal 8. Next, fourth one, P of t is equal to t minus 1 into t plus 1 student. Now first find P of 0. Here substitute t is equal to, అంటే రైట్ t is equal to 0 రాయాలి. లెఫ్ట్ సైడ్ t is equal to 0 తీసుకుంటా స్టూడెంట్స్. ఏమవుతుంది t minus 1 అంటే 0 minus 1, 0 plus 1. This is value minus 1 into plus 1 minus 1. P of 0 is minus 1. Next, P of 1 student. P of 1. Write t is equal to 1 here. 1 minus 1 0 plus 1 into 1 in plus 1. 1 plus 1. This is 0 into something. ఏమవుతుంది స్టూడెంట్ 0 into something 0 only. So P of 1 value 0. ఓకేనా. నెక్స్ట్ P of 2 ఫైండ్ అవుట్ చేయాలి. 2 minus 1 t ప్లస్లో 2 రాదా. 2 minus 1 2 plus 1. 2 minus 1 is 1. 2 plus 1 is 3. 1 into 3 3. P of 2 value 3. ఓకేనా స్టూడెంట్స్. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం ఇక్కడ ఉంది. ఫిఫ్త్ వన్, P of x is equal to x square minus 3x plus 2. This. ఓకేనా. Now first P of 0, right? X is equal to 0. P of 0, 0 square minus 3 into 0 plus 2. P of 0 is 2 only. Next, P of 1 value find out చేయాలి. 1 means 1 square minus 3 into 1 plus 2. చూడండి ప్లస్ 1 ప్లస్ 2 3 అవుతుంది స్టూడెంట్స్. మైనస్ 3 into 1 మైనస్ 3. 3 minus 3. This is 0 students. P of 1 value ఏమొస్తుంది స్టూడెంట్? P of 1 is equal to 0. Next, P of 2. Right, x is equal to in this given problem. So this is 2 square minus 3 into 2 plus 2. ఏమొస్తుంది స్టూడెంట్? P of 2 is equal, this is 2 square means 4. 4 plus 2. These two are positive values. 4 plus 2 6. 6 minus 3 2s are 6. 6 minus 6 ఏమవుతుంది స్టూడెంట్? 0. చూడండి స్టూడెంట్స్, P of 2 is equal to 0. P of 1 is equal to 0. మీన్స్ దాని అర్థం ఏంటి? x is equal to 1 అనేది దీనికి ఏమవుతుంది? 0 ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది స్టూడెంట్స్. ఓకేనా. చూడండి మనము ఈ సెకండ్ ప్రాబ్లంలో P of 0, P of 1, P of 2 వాల్యూని ప్రతి పాలినామియల్కి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనం ప్రతి దానికి కూడా ఇందులో ఇవ్వబడిన 5 ప్రాబ్లమ్స్ కూడా మనం P of 0 వాల్యూని, P of 1 వాల్యూని, P of 2 వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఓకేనా స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, నౌ థర్డ్ ప్రాబ్లం. కింద ఇవ్వబడిన బహుపదులలో x యొక్క ఏ విలువలకు బహుపది శూన్యమగునో లేదో సరిచూడండి. చూడండి స్టూడెంట్స్, ఇక్కడ 8 పాలినామియల్స్ ఇవ్వడం జరిగింది, 8 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా స్టూడెంట్స్. ఇక్కడ P of x equal 2x plus 1 అన్నాడు. ఇక్కడ x is equal minus 1/2. అంటే ఈ బహుపదికి ఈ x equal minus 1/2 అనేది ఏంటి? శూన్యమగునో కాదో చూడాలి. అంటే x ప్లేస్లో మైనస్ 1/2ని రాసినప్పుడు ఇందులో అంటే ఏం కావాలి స్టూడెంట్స్? దిస్ టోటల్ వాల్యూ బహుపది విలువ 0 కావాలి.
అంటే పి ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ -1/2 అన్నాడు కాబట్టి పి ఆఫ్ -1/2 వాల్యూ ఏం కావాలి 0 అయిందనుకోండి ఎక్స్ ఈక్వల్ -1/2 అనేది ఈ బహుపదికి శూన్య విలువ అగును. ఓకేనా, ఇక్కడ ఎక్స్ ఈక్వల్ -1/2 వద్ద అది ఈ బహుపదిని శూన్యమగును. ఓకేనా స్టూడెంట్, దీన్ని ఇంగ్లీష్ ఏమని ఇచ్చింది స్టూడెంట్స్ క్వశ్చన్ని వెరిఫై వెదర్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ గివెన్ ఇన్ ఈచ్ కేస్ ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఆర్ నాట్. మనము ఇచ్చిన ప్రతి దాంట్లో అంటే ఇక్కడ 8 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగిందిగా, ప్రతి దాంట్లో ఎక్స్ వాల్యూ అనేది దీనికి ఇచ్చిన ఈ బహుపదికి ఇక్కడ ఎక్స్ ఈక్వల్ -1/2 దీనికి జీరోస్ ఆఫ్ ద అవుతుందా, ఈ పాలినామియల్కి జీరో ఆఫ్ ద పాలినామియల్ అవుతుందా, ఎక్స్ ఈక్వల్ -1/2 అనేది ఈ జీరో ఆఫ్ ద పాలినామియల్ ఆర్ నాట్ అని చెక్ చేయాలి, వెరిఫై చేయాలి. ఇది ఎక్స్ ఈక్వల్ -3/2 అనేది ఈజ్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్ ఆర్ నాట్. ఓకేనా, ఈ విధంగా మనం చూడాలి. అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి స్టూడెంట్స్, ఫస్ట్ ప్రాబ్లం తీసుకొని పి ఆఫ్ -1/2 ఫైండ్ అవుట్ చేయాలి. పి ఆఫ్ -1/2 ఈజ్ ఈక్వల్ 0 అనుకోండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ -1/2 అనేది పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2x+1 అనే బహుపదికి శూన్య విలువ అగును. లేదంటే పి ఆఫ్ ఎక్స్ అనే బహుపది ఎక్స్ ఈక్వల్ -1/2 వద్ద శూన్యం అగును. ఇలా అయినా రాయొచ్చు. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x+1. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి స్టూడెంట్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ -1/2. సో పి ఆఫ్ -1/2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి స్టూడెంట్. అంటే ఎక్స్ ప్లేస్లో -1, ఇక్కడ ఎక్స్ ఈక్వల్ ఏమి ఇచ్చిండో అది ఎక్స్ దగ్గర మనం రాయాలి. అంటే చూడండి ఎక్స్ ప్లేస్లో లెఫ్ట్ సైడ్ -1/2 రాసిన, రైట్ సైడ్ ఎక్స్ ఎక్కడ ఉంటే అక్కడ -1/2. 2 × -1/2 +1, 2 × 2 క్యాన్సల్, పి ఆఫ్ -1/2 ఏమవుతుంది స్టూడెంట్స్, -1 + 1 0. సో పి ఆఫ్ -1/2 వాల్యూ 0 అయింది కాబట్టి ఏమవుతుంది, ఈ పి ఆఫ్ ఎక్స్ అనే బహుపది ఎక్స్ ఈక్వల్ -1/2 వద్ద శూన్యమగును. ఓకేనా, పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2x+1 అను బహుపది ఎక్స్ ఈజ్ ఈక్వల్ -1/2 వద్ద శూన్యమగును. క్వశ్చన్ చూడండి స్టూడెంట్, కింద ఇవ్వబడిన బహుపదిలో ఎక్స్ యొక్క ఏ విలువలకు బహుపది శూన్యమగునో లేదో సరే చూడండి అన్నాడు. అంటే పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2x+1 బహుపది ఎక్స్ ఈక్వల్ -1/2 వద్ద శూన్యమగును. అంటే దీని యొక్క శూన్య విలువ 2x+1 అయిన బహుపది యొక్క శూన్య విలువ -1/2. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఏంటి స్టూడెంట్, పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5x - 5 అని ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -3/2 ఫైండ్ అవుట్ చేయాలి స్టూడెంట్స్. నౌ టేక్ ఎక్స్ దగ్గర మనము -3/2ని సబ్స్టిట్యూట్ చేద్దాం, ప్రతిక్షేపిద్దాం. 5 × -3/2 -5 ఇది 0 అవుతుందా స్టూడెంట్స్, ఇది నెగిటివ్ వాల్యూ. 5 × -3 అంటే -15/2 -5. దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు -3/2 అనేది పి ఆఫ్ ఎక్స్ అనే బహుపది శూన్య విలువ కాదు. లేదా పి ఆఫ్ ఎక్స్ అనే ఈ బహుపది ఎక్స్కు -3/2 వద్ద శూన్యము కాదు, ఎలా అయినా రాయొచ్చు. ఓకేనా స్టూడెంట్, దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -3/2 అనేది పి ఆఫ్ ఎక్స్కు శూన్య విలువ కాదు. నెక్స్ట్ థర్డ్ వన్, పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x² - 1. x ఈజ్ ఈక్వల్ +or-1 స్టూడెంట్. ఒకసారి x ఈజ్ ఈక్వల్ +1 రాయాలి, నెక్స్ట్ x ఈక్వల్ -1 రాయాలి. సో ఫస్ట్ x ఈక్వల్ 1 రాద్దాం. పి ఆఫ్ 1 ఏమవుతుంది స్టూడెంట్స్, 1² - 1. పి ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్ 1 అనేది శూన్య విలువ అగును. నెక్స్ట్ పి ఆఫ్ -1 కనుక్కుందాం. x ఈక్వల్ -1 అంటే -1² - 1. -1² మీన్స్ -1 × -1 +1. 1 - 1 1 - 1 ఏమవుతుంది స్టూడెంట్స్, 0. అంటే పి ఆఫ్ -1 వాల్యూ 0, పి ఆఫ్ -1 వాల్యూ 0. దేర్ ఫోర్ పి ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ పి ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి ఏమవుతుంది, పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x² - 1 కు ఎక్స్ ఈజ్ ఈక్వల్ +or-1 అనేవి శూన్య విలువలు అగును. ఎలా అయినా రాయొచ్చు స్టూడెంట్స్. ఎక్స్ ఈక్వల్ ఓకేనా, శూన్యం అగును కాదు సరి చూడండి అన్నాడు కాబట్టి. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం, పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్
ఎక్స్ మైనస్ 1 ఎక్స్ ప్లస్ 2 స్టూడెంట్. మనం వెరిఫై చేయాల్సింది ఎక్స్ ఈజ్ ఈక్వల్ -1 ఎక్స్ -2 అనేవి శూన్యమగునో కాదో చూద్దాం. ఈ బహుపది అనేది ఇక్కడ శూన్యమగునో కాదో. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1, -2. ఫస్ట్ పి ఆఫ్ -1 ఫైండ్ అవుట్ చేస్తున్నాం స్టూడెంట్స్. ఓకేనా, -1 ప్లస్ 2. లెఫ్ట్ సైడ్ ఎక్స్ దగ్గర -1 రాసుకున్నా, రైట్ సైడ్ కూడా ఎక్స్ ప్లేస్లో -1 రాసుకోవాలి. ఈ వాల్యూ 0 అవుతుందా? కాదు కదా. -1 యాడ్ చేస్తే -2, -1 ప్లస్ 2 అంటే +1, +1 ఇంటూ -2 అంటే -2. దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. పి ఆఫ్ -1 వాల్యూ నాట్ ఈక్వల్ 0. నెక్స్ట్ పి ఆఫ్ -2 అనుకుందాం. పి ఆఫ్ -2 ఎక్స్ ప్లేస్లో -2 రాస్తున్నాం. దిస్ ఈజ్ -2 -1 -2 ప్లస్ 2. చూడండి, -2 ప్లస్ 2 ఈజ్ 0. 0 ఇంటూ సంథింగ్ 0. దిస్ టోటల్ వాల్యూ 0. పి ఆఫ్ -2 వాల్యూ 0. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ -2 అనేది పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ x-1 ఇంటూ x ప్లస్ 2కి శూన్య విలువ అగును. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఇలా అయినా రాయచ్చు స్టూడెంట్స్, ఇలా అనే రాయాలని. ఎక్స్ ఈజ్ ఈక్వల్ -2 మాత్రమే, ఇది మాత్రమే. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ x-1 x ప్లస్ 2కు శూన్యమగును, శూన్య విలువ అగును. లేదా ఎక్స్ ఈక్వల్ -2 వద్ద, లేదా ఎక్స్ ఈక్వల్ -2 మాత్రమే ఈ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ x-1 ఇంటూ x ప్లస్ 2కు శూన్య విలువ అగును, శూన్య విలువ అగును. ఓకేనా స్టూడెంట్స్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ పి ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్. ఏమిచ్చింది స్టూడెంట్? వై ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి స్టూడెంట్స్, ఇక్కడ స్థిర పదము లేదు, మొత్తం వై ఓన్లీ ఒకటే పదం ఉంది. కాబట్టి పి ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ 0 వద్ద కనుక్కుందాం. పి ఆఫ్ 0 ఏమవుతుంది స్టూడెంట్? 0 స్క్వేర్. కాబట్టి 0. సో వై ఈజ్ ఈక్వల్ టు 0 వద్ద పి ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ శూన్యమగును, లేదా శూన్య విలువ అగును. శూన్యమగును అంటే స్టూడెంట్, ఈ బహుపది ఇక్కడ y ఈజ్ ఈక్వల్ 0, వైలలో బహుపది ఇది. ఇట్ ఈజ్ ఏ పాలినామిల్ ఇన్ y కదా, వేరియబుల్ y కాబట్టి y ఈజ్ ఈక్వల్ 0 వద్ద ఈ బహుపది శూన్యమగును అంటే y ఈజ్ ఈక్వల్ 0 అనేది ఈ బహుపదికి శూన్య విలువ అవుతుంది, 0 ఆఫ్ ద పాలినామిల్ అవుతుంది. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ బి. ఓకేనా స్టూడెంట్స్, ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ -b/a. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ -b/a అనేది ఈ బహుపది శూన్య విలువ అగునో లేదో చూడాలి. అంటే ఎక్స్ ప్లస్లో ఈ వాల్యూ రాయాలి. అంటే పి ఆఫ్ -b/a, లెఫ్ట్ సైడ్లో ఎక్స్ ప్లస్ -b/a రాసిన, a ఇంటూ -b/a ప్లస్ b ఏమవుతుంది స్టూడెంట్స్? ఏ క్యాన్సల్, -b ప్లస్ b 0. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ -b/a అనేది పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ax ప్లస్ bకు శూన్య విలువ అగును, శూన్య విలువ అగును. నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం. ఓకేనా స్టూడెంట్స్, సెవెంత్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x² - 1. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1/√3 2/√3. ఓకేనా స్టూడెంట్స్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1/√3 2/√3 వద్ద ఈ వాల్యూ శూన్యమగునా లేదా చూద్దాం. ఫస్ట్ ఎక్స్ ఈక్వల్ -1/√3 రాద్దాం స్టూడెంట్స్. అంటే ఎఫ్ ఆఫ్ -1/√3 కనుక్కుందాం. ఎఫ్ ఆఫ్ -1/√3 ఏమవుతుంది స్టూడెంట్స్? 3 ఇంటూ -1/√3 హోల్ స్క్వేర్ -1 ఏమవుతుంది? 3 ఇంటూ -1/√3 హోల్ స్క్వేర్ మీన్స్ +1/3 అవుతుంది. 3 ఇంటూ 1/3 -1, 3 క్యాన్సల్, వాల్యూ 0. కాబట్టి -1/√3 అనేది ఏమైంది? శూన్య విలువ అగును. ఎఫ్ ఆఫ్ ఎక్స్కు డైరెక్ట్ రాస్తున్న స్టూడెంట్స్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1/√3 శూన్యమగును, శూన్య విలువ అగును. ఓకేనా స్టూడెంట్స్. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2/3 తీసుకుందాం స్టూడెంట్స్. అంటే ఎఫ్ ఆఫ్ 2/√3 ఫైండ్ అవుట్ చేద్దాం. 2/√3
అంటే ఎక్స్ ప్లేస్లో 2/√3 రాద్దాం. 3 × 2/√3 హోల్ స్క్వేర్ -1 ఏమవుతుంది స్టూడెంట్స్? 3 × 2 స్క్వేర్ అంటే 4, √3 స్క్వేర్ అంటే 3 -1, 3 క్యాన్సల్, 4 - 1 అంటే 3. అంటే ఏమవుతుంది స్టూడెంట్స్? అంటే x = 2/√3 అనేది శూన్య విలువ కాదు f(x)కి. అంటే ఇచ్చిన బహుపది f(x) అంటే బహుపది కదా. f(x)కు x = 2/√3 శూన్య విలువ కాదు. ఓకేనా స్టూడెంట్స్? మనకి ఇక్కడ మొత్తము 8 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. మనం 7 ప్రాబ్లమ్స్ మనం చెప్పుకున్నాం, రిమైనింగ్ ఒక ప్రాబ్లం ఉంది. ఓకేనా? ఏంటి ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా ఏ శూన్య విలువ అంటే మనం ఎక్స్ దగ్గర ఉన్న ఈ వాల్యూని ఇందులో p(-1/2) వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాం. ఇచ్చిన ఎక్స్ వాల్యూ ఏదైతే ఇచ్చినో దాన్ని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. p(-1/2) అయితే ఇక్కడ ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి 0 వచ్చిందనుకో అది శూన్య విలువ అవుతుంది. 0 రాకపోతే శూన్య విలువ కాదు. అదే కదా మనం కనుక్కోవాల్సింది. అదే కదా మనం చేసింది. p(-1/2) = 0 అంటే p(x) అనే బహుపది x = -2 వద్ద శూన్యం అగును, అంటే శూన్య విలువ అగును. లేదంటే x = -1/2 అనేది ఇచ్చిన బహుపదికి శూన్య విలువ అగును. ఓకేనా? ఎలా రాసినా కూడా ఓకే స్టూడెంట్స్. నా ఇప్పుడు 8 ప్రాబ్లమ్స్ స్టూడెంట్స్. ఒకే ప్రాబ్లం ఉంది. మనం 1, 2 ఈ ప్రాబ్లమ్స్ని తీసేసి 8th ప్రాబ్లమ్ని చేద్దాం. ఓకేనా? ఓకే స్టూడెంట్స్, నా 8th ప్రాబ్లం చేద్దాం. f(x) = 2x - 1 అనేది ఇవ్వబడిన బహుపది. x = 1/2 - 1/2. ఓకేనా స్టూడెంట్స్? క్వశ్చన్ స్టూడెంట్ ఒకసారి చూద్దాం. కింద ఇవ్వబడిన బహుపదుల్లో x యొక్క ఏ విలువలకు బహుపది శూన్యమగునో లేదో సరే చూడండి. అంటే ఇది ఇక్కడ శూన్య విలువ అవుతుందా లేదా ఇక్కడ శూన్య విలువ అవుతుందా మనం కనుక్కోవాలి. ఓకేనా స్టూడెంట్? ఇది x ప్లేస్లో ఇది రాసినప్పుడు ఈ బహుపది వాల్యూ 0 అయిందనుకోండి, ఇది x = అంటే p(1/2) వాల్యూ 0 అయిందనుకోండి, x = 1/2 అనేది ఇచ్చిన బహుపదికి శూన్య విలువ అగును. ఓకేనా? సో మనం ఫస్ట్ p(1/2) అనుకుందాం. అంటే ఇక్కడ f ఇచ్చింది కదా కాబట్టి f(1/2) ఫైండ్ అవుట్ చేయాలి స్టూడెంట్. f(1/2) 2 × 1/2 2x కాబట్టి -1, 2 క్యాన్సల్, f(1/2) = 1 - 1, దిస్ ఈజ్ 0. ఇది రేఖీయ బహుపది, లీనియర్ పాలినామియల్ అయినప్పుడు మనకు ఒకటే శూన్య విలువ ఉంటుంది. అంటే మనకు ఒకటే శూన్య విలువ ఉంటుంది కాబట్టి x = 1/2 అనేది శూన్య విలువ అయింది కాబట్టి -1/2 అనేది కాదు ఇక. ఓకేనా? ఒకటే శూన్య విలువ ఉంటుంది. సో f(1/2) = 0 కాబట్టి దేర్ఫోర్ x = 1/2 అనేది f(x) = 2x - 1కు శూన్య విలువ అగును. నెక్స్ట్ f(-1/2) ఫైండ్ అవుట్ చేద్దాం స్టూడెంట్. x ప్లేస్లో -1/2 రాలి. 2 × x అంటే -1/2 -1. ఓకేనా స్టూడెంట్స్? ఈ 2 క్యాన్సల్, మనకేం మిగిలింది స్టూడెంట్స్? -1 -1 అంటే దిస్ వాల్యూ ఈజ్ -2. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం దిస్ ఈజ్ ఏ లీనియర్ పాలినామియల్. అంటే ఏంది? మనకు రేఖీయ బహుపదికి ఎన్ని జీరోస్ ఉంటాయి? ఓన్లీ 1 0 ఉంటుంది. శూన్య విలువ అనేది ఒకటే ఉంటుంది. మనకు వర్గ బహుపదికి 2 శూన్య విలువలు ఉంటాయి మ్యాక్సిమం. ఓకేనా? సో f(-1/2) ఏం రావడం జరిగింది స్టూడెంట్స్? f(-1/2) వాల్యూ -2. సో ఈ దేర్ఫోర్ x = -1/2 అనేది f(x) = 2x - 1కు శూన్య విలువ కాదు. శూన్య విలువ కాదు లేదా ఏమనొచ్చు? ఈ బహుపది x = -1/2 వద్ద శూన్యము కాదు. ఓకేనా స్టూడెంట్స్? ఓకే, థ్యాంక్ యూ.